Daily. Taste the Daily. జపాన్కి మొన్ననే వెళ్ళొచ్చారు డార్లింగ్ ప్రభాస్. కొత్త సంవత్సరంలో జపాన్ని విజిట్ చేయడానికి కెప్టెన్ సందీప్ వంగ ప్లాన్ చేస్తున్నారన్నది ఓ వైరల్ వార్త. మన సినిమాలో సక్సెస్ చూస్తున్న చోట యానిమల్ కోసం కూడా ట్రయల్స్ వేయడానికి రెడీ అవుతున్నారట సందీప్ రెడ్డి వంగ. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు 917 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా యానిమల్. రణ్బీర్ కపూర్ కెరీర్లో మాసివ్ బాక్సాఫీస్ హిట్గా చరిత్ర సృష్టించింది ఈ మూవీ. థియేటర్స్లో విడుదలైన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు జపాన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న యానిమల్ని జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చినప్పటినుంచి ఫ్యాన్స్లోనే కాదు ట్రేడ్ సర్కిల్స్లోనూ క్యూరియాసిటీ కనిపిస్తోంది. యానిమల్ డొమెస్టిక్, ఓవర్సీస్, గ్లోబల్ మార్కెట్ కలెక్షన్లను ఇటీవల దురంధర్ బీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీని మరోసారి బీట్ చేయాలని యానిమల్ మేకర్స్ ఈ నయా ప్లానింగ్ చేశారన్నది విమర్శకుల ఫీలింగ్. సౌత్ కెప్టెన్ల సినిమాలకు జపాన్లో మంచి ఆదరణే ఉంది. మరి యానిమల్ని సందీప్ వంగా సినిమాగా చూస్తారా, లేకుంటే బాలీవుడ్ హీరో మూవీగా భావిస్తారా అనేది జపనీస్ థియేట్రికల్ రన్ని చూస్తే గానీ అర్థం కాదు.